ప్రాక్టీస్ లేకుండా అమెరికాలో ఉన్న ఇంగ్లీష్లో మాట్లాడలేరు. Why am I not able to speak correct English? Why is my English not improving? I think you too facing this situation. In this video, I am going to explain some possible reasons. Why is your English not improving? Why are you not able to speak correct English? There could be several reasons why you may not be speaking English fluently. Here are some possible reasons. Recently, one of my students నాతో అని చెప్తున్నాడు, సార్ నేను 3 months కోర్స్ పూర్తి చేశాను, అయినప్పటికీ నాలో ఇంప్రూవ్మెంట్ లేదు. ఒకటి గమనించాలి, 3 months అనేది రిలేటివ్లీ వెరీ షార్ట్ పీరియడ్ టు బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఏ లాంగ్వేజ్. కాబట్టి బీ పేషెంట్ అండ్ పర్సిస్టెంట్. ఓర్పుతో నిరంతరము వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఎన్నాళ్ళ దాకా ప్రాక్టీస్ చేయాలి? లర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ పర్సనల్ జర్నీ. ప్రోగ్రెస్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఎందుకంటే ఒక క్లాస్ తీసుకోండి, ఆ క్లాస్లో పిల్లలందరూ ఒకేలా ఉండరు. ఎబో యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, యావరేజ్ ఉంటారు. కొంతమంది 10 నిమిషాల్లో నేర్చుకుంటారు, కొంతమంది 10 నిమిషాల లోపే నేర్చుకుంటారు. నమ్మకం ఉండాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది అని మీరు ఒక దృఢ నిశ్చయంతో ఉండాలి. అంతేగాని మిమ్మల్ని మీరు అనుమానించుకుంటా పోతే సెల్ఫ్ డౌట్ కెన్ హిండర్ యువర్ ప్రోగ్రెస్. ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటుంది. మాట్లాడేటప్పుడు మనం తప్పులు మాట్లాడుతున్నాము, అయ్యో నేను తప్పులు మాట్లాడితే ఆమె ఏమనుకుంటుందో, అతను ఏమనుకుంటారో, ఎవరో ఏమనుకుంటారో అని కంపేర్ చేసుకుంటారు, ఆలోచించుకుంటారు. డోంట్ థింక్ అబౌట్ అదర్స్. మాట్లాడేటప్పుడు ఎన్ని తప్పులు చేస్తే అంత పర్ఫెక్షన్ మీకు వస్తుంది. రిమెంబర్, మిస్టేక్స్ ఆర్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్. If you focus too much on grammar rules, it might not provide enough opportunities for speaking practice. నేను గ్రామర్ నేర్చుకునే చక్కగా మాట్లాడతాను, నేను గ్రామర్తోనే ఫ్లూయెంట్గా మాట్లాడతాను అని ఆగిపోకుండా చిన్నపిల్లలు ఏ విధంగా అయితే లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారో అలా నేర్చుకునే ప్రయత్నం చేయండి. If you are not getting enough chances to speak in class or with others, it can slow down your progress. కాబట్టి క్లాస్లో మీ తోటి వాళ్ళతో అందరితో ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండండి. This is very much important. Constructive feedback from your friends, from your trainer is crucial for improvement. ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు అది కరెక్ట్ కాకపోతే అది అలా కాదు ఇలా అనే చెప్పే ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ మీకు ఉండాలి. దీనికోసం మీ ఫ్రెండ్స్ సహాయం తీసుకోండి, లేకపోతే మీ ట్రైనింగ్ క్లాస్లో మీ ట్రైనర్ యొక్క సహాయం తీసుకోండి. Surround yourself with English as much as possible through English TV shows. Watch the TV shows, movies with subtitles. Read English books, stories, newspapers. మన చుట్టూ వాతావరణం కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం చూసే టీవీ కానీ, మనం చదివే పుస్తకాలు కానీ, మనం చదివే న్యూస్ పేపర్ కానీ ఇంగ్లీష్లో ఉండే విధంగా చూసుకోండి. ఇప్పటివరకు తెలుసుకున్న 8 రీజన్స్ ఒక ఎత్తు అయితే 9వది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే స్పీకింగ్ ఇంగ్లీష్ రిక్వైర్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫ్లూయెన్సీ. ఇఫ్ యు ఆర్ నాట్ కన్సిస్టెంట్లీ ప్రాక్టీసింగ్ అవుట్సైడ్ ఆఫ్ ద క్లాస్, ఇట్ మే బీ ఛాలెంజింగ్ టు ఇంప్రూవ్. టైం దొరికినప్పుడే మాట్లాడుతూ లేనప్పుడు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఫ్లూయెన్సీ రాదు. ఎందుకంటే సక్సెస్ డజంట్ కమ్ వాట్ యు డూ అకేషనల్లీ, బట్ వాట్ యు డూ కన్సిస్టెంట్లీ. ఫ్రెండ్స్, మరొకటి గుర్తుంచుకోవాల్సింది ముఖ్యమైనది, the effectiveness of the course, teaching methods, teaching styles, materials can impact your progress. Remember one thing, English speaking doesn't improve without practice, even you are living in the USA. Kabatti, identify the areas that might be holding you back and work on them.